సో ఇంకా ఈరోజు పెసర్లు అయితే నానబెట్టి పెసరట్ వేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యానమాట. ఇంకా నాకు ఎందుకో ఇక ఆలోచన వచ్చేసి ఇక మమ్మీకి అయితే ఉప్మా చేసేసి అని చెప్పేసిన. ఇంకా పెసరట్ ఉప్మా వేసుకొని తినాలని అనిపించింది నాకు. ఇంకా వేసేసుకుందామని చెప్పేసి మంచిగా పెసరట్ వేసి దాని మీద మంచిగా ఆనియన్స్ వేసి అండ్ కందిపొడి నేను ఇంట్లో వేసేసిన అనమాట. ఆ పొడి కూడా జల్లుకొని 2 గంటలు ఉప్మా పెట్టేసుకొని దాన్ని మంచిగా క్రిస్పీగా కాల్చుకొని గట్టి చట్నీతో తింటే టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. అసలు ఎంత బాగుందంటే నాకు పిచ్చి ఉందండి. ఏంటంటే నాకు ఏదైనా నచ్చితే అది నేనే ఇంట్లో వండుకొని తినాలని చెప్పేసి. సో అట్లా నేను ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను అనమాట. బయట కూడా తింటాను, కానీ ఇంట్లో నా చేతితో వండుకొని తింటే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో ఇంక అట్లా వేడిగా ఉప్మా పెసరట్టు మంచి గట్టి చట్నీలో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేనైతే ఫుల్ టు ఎంజాయ్ చేసాను అనమాట. అండ్ ఒక రీల్లో చూశాను, చిట్టి పెసరట్టు ఉప్మా అని చెప్పేసి రీల్లో చూసినాను. అప్పుడు అనుకున్నాను మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. ఈరోజు ఛాన్స్ దొరికింది కదండి, 2 చిట్టి పెసరట్టు కూడా వేసేసి మంచిగా ఉప్మా వేసేసి అవి కూడా తినేసిన అనమాట. ఫుల్ సూపర్.